హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ మాస్టర్ మామ చెప్పాలనుకుని మీ ముందుకు తీసుకువచ్చిన విషయం ప్రతి ఒక్క ఓటర్కి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ గురించి చెప్పుకుందాం. మామూలుగా అంటే మనం ఓటు వేసేటప్పుడు ఎవరిని అభిమానిస్తున్నామో వాళ్ళకు ఓటు వేస్తూ ఉంటాం. ఇది అందరూ చేసే పనే. కానీ అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీ నియోజకవర్గంలో పోటీకి నిలబడిన అభ్యర్థులు ఎంతమంది, ఎవరెవరు ఏ పార్టీ నుంచి పోటీకి నిలబడుతున్నారు, ఈ డీటెయిల్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు నామినేషన్ వేసే టైంలో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు, చాలామందికి ఓటర్లకి. కాబట్టి చెప్తున్నా నేను. అంటే నామినేషన్ వేసే టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అందివ్వాల్సి ఖచ్చితంగా ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఏమేమి ఉంచుతారు అంటే, ఏమేమి ఇన్ఫర్మేషన్ అక్కడ ఆ డాక్యుమెంట్లో ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఏ బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఆ బ్యాంక్ అకౌంట్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, ట్యాక్స్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ట్యాక్స్ సంవత్సరానికి ఎంత పే చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాళ్ళకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాటి యొక్క ఆస్తుల యొక్క విలువ ఎంత, ఇవన్నీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అని అనుకోకండి. వీటి వల్ల మనకి ఏం ఉపయోగం అంటే, వాళ్ళు ఎంత నిజాయితీగా డాక్యుమెంట్స్లో వాళ్ళ ఆస్తులు కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న డబ్బులు కానివ్వండి, వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానివ్వండి, వాళ్ళ పేర్లపైన ఉన్న మొత్తం ప్రాపర్టీస్ కానీ ఎంత నిజాయితీగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తున్నారు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్క ఓటర్కి హక్కు ఉంటుంది. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి యొక్క డీటెయిల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ డాక్యుమెంట్స్లో పెట్టారు, నిజాయితీగా పెట్టారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు, మొత్తం చూసుకొనే మీరు ఒక అభ్యర్థుల్ని కంపేర్ చేసుకొని మీరు ఓటు వేయాలనే ఆ ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పెడుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ వెబ్సైట్లోని మీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటి అన్నీ చూసుకొని వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని అన్ని డీటెయిల్స్ చూసుకొని నెక్స్ట్ టైం ఓటు వేయాలనుకుంటే వేయండి. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ వెబ్సైట్లోని మీ నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి ఇన్ఫర్మేషన్ చూసుకొని ఓటేయండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. అలాగే అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ECI అని ఎంటర్ చేసి సెర్చ్ కొడితే స్టార్టింగ్లోనే ECI.government.in అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ వెబ్సైట్ మొత్తం ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైననే మెనూ ఉంది కదా, మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఎలక్టర్స్ అంటే మనం ఓటర్ ఐడికి అప్లై చేసుకోవాలన్నా కానీ ఇందులో మొత్తం ఇక్కడనే చూసుకోవచ్చు. మీ పోలింగ్ బూత్ కానీ, ఈ సర్వీస్ ఓటర్స్ అన్నీ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఎలక్షన్స్ కరెంట్ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, ఫ్యూచర్లో ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, పాస్ట్లో జరిగిన ఎలక్షన్స్ గురించి కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకొకటి ఎలక్షన్స్ మొత్తం స్టాటిస్టిక్స్ మొత్తం రిజల్ట్స్ కూడా, ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు కావాల్సింది ఇది క్యాండిడేట్ పొలిటికల్ పార్టీస్, ఇది క్యాండిడేట్ అఫిడవిట్ పోర్టల్. దీని మీద క్లిక్ చేస్తే మన క్యాండిడేట్స్ గురించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే దీని ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది.
మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ మొత్తం అభ్యర్థులు అనమాట. ఎమ్మెల్యేకి, ఎంపీకి పోటీకి నిలబడిన వాళ్ళ యొక్క మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అభ్యర్థుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎలక్షన్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం ఇక్కడ ఇయర్, మంత్ ఇక్కడ అవన్నీ వస్తాయన్నమాట. సెప్టెంబర్ 2020, ఈ సెప్టెంబర్ 2020లో జరిగిన ఎలక్షన్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఫిబ్రవరి 2020 ఢిల్లీ ఎలక్షన్స్, ఢిల్లీ. ఇంకొకటి డిసెంబర్ 2019 కర్ణాటక. మనకు కావాల్సింది మన ఆంధ్రప్రదేశ్లో కానీ 2019 మేలో జరిగిన ఎలక్షన్స్. కాబట్టి 2019 మే మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ సెలెక్ట్ ఎలక్షన్ టైప్ ఉంటుంది. సెలెక్ట్ ఎలక్షన్ టైప్ అంటే పీసీ జనరల్, ఏసీ జనరల్, ఏసీ బై అని ఉంది కదా. పీసీ జనరల్ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఎంపీగా పోటీ చేసి ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఏసీ జనరల్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ జనరల్. ఏసీ బై అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్స్ అన్నమాట. మనకు కావాల్సింది, మనకి 2019లో జరిగింది బై ఎలక్షన్స్ కాదు కదా ఇవి. పీసీ జనరల్, ఏసీ జనరల్ కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యేవి కాబట్టి మనకు ఎమ్మెల్యేలవి కావాలంటే ఎమ్మెల్యేలవి, ఎంపీలవి కావాలంటే ఎంపీల మీద ఈ జనరల్ క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి అనమాట. కాబట్టి మనకు కావాల్సింది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ జనరల్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే 2019 మేలో జరిగిన ఏ స్టేట్స్లో జరిగినాయో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు. కాబట్టి మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతుంది. మన ఏపీలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175 నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. మొత్తం ఇక్కడ ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సింది ప్రస్తుతానికి మన కేఏ పాల్ గారి యొక్క డాక్యుమెంట్స్ చూద్దాం. ఆయనది నరసాపురం కదా. నరసాపురం ఎక్కడుంది? ఇక్కడ ఉంది నరసాపురం. నరసాపురం మీద క్లిక్ చేసి ఫిల్టర్ కొట్టేయాలి. ఫిల్టర్ కొట్టేస్తే వాళ్ళ నరసాపురం నుంచి ఎంతమంది పోటీ చేశారు, ఏంటి అనేవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటి, నరసాపురం నుంచి మొత్తం 25 మంది నామినేషన్ వేశారనమాట. అందులో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు 22 మంది, రిజెక్ట్ అయిన వాళ్ళు 2, మధ్యలో విత్డ్రా అయిన వాళ్ళు 1, కంటెస్టింగ్ పోటీలో నిలబడిన వారు మొత్తం 14 మంది. కాబట్టి ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఉన్నారు కేఏ పాల్ గారు. కాబట్టి కేఏ పాల్ గారు పార్టీ ఏంది? ప్రజాశాంతి పార్టీ. స్టేటస్ వచ్చేసి యాక్సెప్ట్ చేయబడ్డారు. ఈయన స్టేట్ ఆంధ్రప్రదేశ్, కాన్స్టిట్యుయెన్సీ నరసాపురం. ఈయనది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది కదా వ్యూ మోర్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆయన పార్టీ నేము, ఆయన నేము, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, స్టేటు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది కదా అఫిడవిట్. ఈయన అఫిడవిట్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఆయన డాక్యుమెంట్. డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఆయనది. నెక్స్ట్ చూద్దాము చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఫామ్ 2B. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఉంది చూడు, ఆయన నేమ్ కిలారి ఆనంద్ అలియస్ కేఏ పాల్. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది ప్రపోజర్స్ అంటే ఆయన వెంట నడిచే వాళ్ళు అనమాట, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు సపోర్టర్స్ వీళ్ళంతా. నెక్స్ట్ ఆయన పార్టీ ప్రజాశాంతి పార్టీ. ఆయన యొక్క పార్టీ యొక్క గుర్తు వచ్చేసి హెలికాప్టర్. నెక్స్ట్ అలానే కిందికి వస్తే ఇవన్నీ మనకు అవసరం లేదు. అన్నీ మనకు కావాల్సింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన నేము, వాళ్ళ ఫాదర్ నేము, ఆయన ఏజ్ 55, ప్రజాశాంతి పార్టీ, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ పర్మనెంట్ పాన్ నెంబర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఆయన యొక్క పాన్ నెంబరు. ఇన్కమ్ ట్యాక్స్ అసలు మెన్షన్ చేయలేదు ఈయన, మొత్తం నాట్ అవైలబుల్ అసలు మెన్షన్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయలేదేమో మరి, మేబీ
అంటే ఎందుకంటే ఈయన ఎప్పుడు అమెరికాలో ఉంటాడు కదా, మన ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు లేడు. ఇక్కడ కేసెస్, ఆయన పైన పోలీస్ స్టేషన్స్లో ఏమైనా కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈయన పైన ఎఫ్ఐఆర్ నంబరు ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4 కేసులు చూపిస్తున్నాయి. వాటి స్టేటస్ కూడా ఉంటాయి. ఇంకా ఏం కేసులు లేవు ఇక్కడ, కింద అన్నీ నాట్ అవైలబుల్. ఇట్లే కిందికి వస్తే ఆయన బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఇక్కడ. క్యాష్ ఇన్ హ్యాండ్, ఆయన చేతిలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసేటప్పుడు ప్రస్తుతం ఆయన అకౌంట్లో ఉన్న మనీ 30,000 ఇక్కడ చూపిస్తుంది కదా, 30,000. ఫెడరల్ బ్యాంకు, ఆయన బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంకు. ఇలానే కిందికి వచ్చేస్తే ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. ఆయనకి ఏమైనా ఉన్నాయా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏరియా కానీ ఏం అసలు మెన్షన్ చేయలేదు, ఆయనకి ఏం లేవని చూపించాడు దీంట్లో. లేదా ఇవన్నీ ఏం లేవు, అసలు ఆస్తులు కూడా ఏం చూపించలేదు. మేబీ అన్నీ అమెరికాలోనే ఉన్నాయేమో. లోన్స్ ఇక్కడ చూడండి, లోన్స్ ఈయనకి ఏమైనా అప్పులు ఉన్నాయా ఏంటి, ఏ బ్యాంకు నుంచి తీసుకున్నాడు ఏంటి అనేవి ఇక్కడ ఉంటాయి. అప్పులు కూడా లేవు, జస్ట్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని కొంత మనీ అయితే అప్పు ఉంది. అది కూడా US ఉంది. ఎంత, $2,000, $1,000 మొత్తం అప్పు వచ్చేసి $2,000. ఇంకొకటి టోటల్ $3,000 ఆయనకు అప్పు ఉన్నట్టు చూపించాడు ఇందులో. అలానే ముందుకెళ్తే అంతే అండి. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఈయన ఏమీ కట్టలేదు అన్నట్టు చూపించాడు. కాబట్టి ఈయన పేరు పైన కంపెనీస్ కానీ ఏమైనా షేర్స్ కొన్నాడా అలాంటి డీటెయిల్స్ కూడా ఈయనైతే ఇవ్వలేదు. మేబీ ఈయనకి లేకపోయి ఉండొచ్చు. కాబట్టి అందుకని లేదు. ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, BA సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్, AMAL కాలేజ్ అనకాపల్లి అంట, విశాఖపట్నం, 1983లో ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా అలానే కిందికి వెళ్తే డీటెయిల్స్కి ఇవన్నీ మనకు అవసరం లేదులేండి. అసెట్స్ ఆస్తులు కానీ ఏమీ చూపించలేదు, అన్నీ ఏం లేవు నా దగ్గర అని చూపించాడు. కాబట్టి ఇంకా కింద అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఇలా మీకు ఓపిక ఉంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు కూర్చొని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన మీ నియోజకవర్గంలో పోటీకి నిలబడిన అభ్యర్థుల యొక్క టోటల్ డీటెయిల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఒకసారి చూద్దాము. మన సీఎం జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళవి కూడా చూసుకున్నాం ఒకసారి. నరసాపురం స్టేట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన స్టేట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల. క్లిక్ చేయండి. ఫిల్టర్ కొట్టేస్తే పులివెందుల నుంచి 37 మంది మొత్తం పోటీలో ఉన్నారు. 14 మంది యాక్సెప్టెడ్, 23 మెంబర్స్ రిజెక్టెడ్, విత్డ్రాన్స్ ఎవరు లేరు. కంటెస్టింగ్ 12 మంది. ఇక్కడ చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయనది మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా వ్యూ మోర్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ కుప్పం, మన చంద్రబాబు నాయుడు గారిది చూద్దాం ఒకసారి. కుప్పం ఫిల్టర్ కొట్టేస్తే కుప్పం నుంచి పోటీ చేసిన వాళ్ళ యాక్సెప్టెడ్ ఎంతమంది, రిజెక్టెడ్ అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఇక్కడ ఆయన ఫోటో, నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్, కుప్పం. వ్యూ మోర్ కొట్టి డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ నా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి కదా పోటీ చేశారు ఆయన. భీమవరం క్లిక్ చేసి ఫిల్టర్ కొట్టేస్తే భీమవరం నుంచి ఎవరెవరు పోటీ చేశారు ఏంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, సెకండ్ పేజీలో ఉన్నట్టున్నారు. వచ్చారండి. పవన్ కళ్యాణ్ కొనిదెల, జనసేన పార్టీ, యాక్సెప్టెడ్, ఆంధ్రప్రదేశ్. ఆయన కాన్స్టిట్యుయెన్సీ భీమవరం. ఇక్కడ వ్యూ మోర్ కొట్టేసి డౌన్లోడ్
డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫామ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.